హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఏప్రిల్ నెలలో థియేటర్లలో విడుదలయ్యబోయేటువంటి అన్ని మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. ఆల్రెడీ ఈ టాపిక్ మీద ఇదివరకు వీడియో అయితే చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగిందనమాట. అందుకే మళ్ళీ అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఏప్రిల్ నెలలో చిన్న పెద్ద హీరో మూవీస్ అన్నీ విడుదలైతే అవుతున్నాయి. సో ఇందులో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్లు అయితే కనుక తెలియజేయండి. అలాగే వీడియోని అయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్టివ్గా ఉంటుంది. అలాగే వీడియోని హైప్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. మన ఛానల్లో ఇలాగే రెగ్యులర్గా ఓటీటీ మూవీస్ అప్డేట్స్ అయితే కనుక పోస్ట్ చేస్తుంటాను. అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే కనుక చూడొచ్చు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఈ ఏప్రిల్ నెలలో అయితే కనుక చాలా మూవీస్ అయితే థియేటర్లో విడుదలైతే అవుతున్నాయి. అందులో లిస్ట్లో మొదటి మూవీ శర్వానంద్ నటించిన బైకర్ మూవీ. ఇది ఏప్రిల్ 3rd అయితే కనుక థియేటర్లో విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ లీడర్. ఇది తమిళ హీరో శర్వానంద్ నటించిన మూవీ లీడర్. ఇది కూడా ఏప్రిల్ 3rd థియేటర్లో అయితే విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ రాకాస. ఇది కూడా ఏప్రిల్ 3rd థియేటర్లో అయితే విడుదలవుతోంది. ఇక తర్వాత మూవీ చెట్టు మీద దెయ్యం. ఇది కూడా ఏప్రిల్ 3rd అయితే కనుక థియేటర్లో విడుదలవుతోంది. ఇక నెక్స్ట్ మూవీ కార్మేని సెల్వము. ఇది కూడా తమిళ డబ్బుడు తెలుగు మూవీ. ఏప్రిల్ 3rd థియేటర్లో అయితే విడుదలవుతోంది. ఇక నెక్స్ట్ మూవీ మయూక. ఇది ఏప్రిల్ 9 థియేటర్లో అయితే విడుదలైతే అవుతుంది. ఇక తర్వాత మూవీ ప్రదీప్ రంగనాథన్ నటించిన LIK లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది కూడా ఏప్రిల్ 10 అయితే కనుక విడుదలవుతుంది. మొదట ఏప్రిల్ 3rd అన్నారు, ఇప్పుడు ఏప్రిల్ 10 అయితే కనుక విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ అడవిశేష్ నటించిన డకాయిటు. ఇది ఏప్రిల్ 10 అయితే విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ పల్లి చెట్టెంబి. ఇది కూడా ఏప్రిల్ 10 అయితే కనుక విడుదలవుతుంది. ఇక నెక్స్ట్ మూవీ నిఖిల్ సిద్ధార్థ్ నటించిన స్వయంభు మూవీ. ఇది ఏప్రిల్ 10 అయితే కనుక విడుదలవుతుంది. ఇది పోస్ట్పోన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత మూవీ నాగశౌర్య నటించిన బ్యాడ్ బై కార్తిక్. ఇది ఏప్రిల్ 17 అయితే విడుదలవుతుంది. ఇక ఆ తర్వాత మూవీ తిమ్మరాజుపల్లి టీవీ. ఇది కూడా ఏప్రిల్ 17 అయితే కనుక విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ పాపం ప్రతాపు. ఇది కూడా ఏప్రిల్ 17 అయితే కనుక థియేటర్లో విడుదలవుతుంది. ఇక నెక్స్ట్ మూవీ లీ క్రోనిసిస్ ది మమ్మీ. ఇది హాలీవుడ్ మూవీ, తెలుగు డబ్బుడు మూవీ. ఇది కూడా ఏప్రిల్ 17 అయితే కనుక విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ పేట్రియాట్. ఇది ఏప్రిల్ 23rd అయితే కనుక విడుదలవుతుంది. ఇది మలయాళం డబ్బుడు తెలుగు మూవీ. ఇక తర్వాత మూవీ ధనుష్ నటించిన కారా. తమిళ డబ్బుడు తెలుగు మూవీ. ఇది ఏప్రిల్ 30 అయితే విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ పెద్ది. రామ్ చరణ్ నటించిన మూవీ. ఇది ఏప్రిల్ 30 అయితే విడుదలవుతుంది. సో మళ్ళీ డేట్ చేంజ్ అవ్వచ్చు అని అయితే చెప్తున్నారనమాట. ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. ప్రస్తుతానికైతే ఏప్రిల్ 30 అయితే ఈ థియేటర్లో అయితే విడుదలవుతుంది. సో ఇది లిస్ట్లో ఉండే మూవీస్. ఇందులో మీరు ఏ మూవీ చూడాలనుకుంటున్నారని కింద కామెంట్లు అయితే తెలియజేయండి.